ఈరోజు టాపిక్ రైట్ ఏజ్ ఫర్ చైల్డ్ బేరింగ్. చాలామంది చైల్డ్ బేరింగ్కి రైట్ ఏజ్ ఏంటి అంటే ప్రెగ్నెంట్ కావటానికి రైట్ ఏజ్ ఏంటి అని అడుగుతారు. సో రైట్ ఏజ్ ఇది అని మనం పిన్ పాయింట్ చేసి చెప్పలేము, కానీ 20s అండ్ ఎర్లీ 30sలో ఈజ్ ద కరెక్ట్ ఏజ్ అని చెప్పొచ్చు ఈ టైం ఫ్రేమ్లో. ఎందుకంటే కన్సీవ్ అవటం ఈజీ ఉంటుంది ఈ టైంలో, ఫర్టిలిటీ లెవెల్స్ ఆప్టిమమ్గా ఉంటాయి అండ్ హెల్త్ కూడా ఆప్టిమమ్గా ఉంటుంది ఈ ఏజ్లో. సో కన్సీవ్ అవ్వటం ఈజీ అండ్ ప్రెగ్నెన్సీ క్యారీ చేయటం కూడా కొంచెం రిస్క్ తక్కువగా ఉంటుంది, డెలివరీ కూడా ఈజీగా అవుతుంది. కానీ లేట్ 30sలో చేయకూడదు అని ఏం లేదు, లేట్ 30s అండ్ ఎర్లీ 40sలో కూడా కన్సీవ్ అవ్వచ్చు. సో ఈ రోజుల్లో ఉమెన్కి కెరీర్ అంబిషన్స్ చాలా ఎక్కువ అండ్ దే వాంట్ టు సెటిల్ బిఫోర్ స్టార్టింగ్ దే ఫ్యామిలీ. సో ఇలాంటి వాళ్ళు దే హ్యావ్ మోర్ ఆప్షన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అంటే ఉమెన్కి ఫిక్స్డ్ ఎగ్ రిజర్వ్ ఉంటుందండి. అంటే ఎగ్స్ అండాలు ఇన్నే ఉంటాయి, మన పుట్టుకతో ఒక ఫిక్స్డ్ నెంబర్తో పుడతారు ఆడపిల్లలు. సో సో పుట్టినప్పుడు బేబీ గర్ల్స్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. అవే ఎగ్స్ మళ్ళీ ఇంకా పెరగవు, అవే ఎగ్స్ తోటి కంటిన్యూ అవుతుందండి. సో మనకి ఎగ్ నెంబర్ ఉన్న కొద్దీ తగ్గటమే తప్పితే పెరగటం ఉండదు. సో మనకి ఈ ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అనేది తెలియజేయడానికి కొన్ని టెస్ట్లు ఉన్నాయి. లైక్ ఏఎంహెచ్ అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అని, లేదంటే మనకి ఎర్లీ పీరియడ్స్ వచ్చిన సెకండ్ ఆర్ థర్డ్ డే కూడా ఒక వజైనల్ స్కాన్ చేస్తే మనకి యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అనేది తెలుస్తుంది. సో వీటి వలన ఇండైరెక్ట్గా మనకి ఎగ్ రిజర్వ్ ఒక స్త్రీలో ఎంతవరకు ఉంది, తను ప్రెగ్నెన్సీకి ఇంకా వెయిట్ చేయవచ్చా, వెయిట్ చేయకూడదా అనేది మనకు తెలిసిపోతుంది. ఇన్ కేస్ ఈ ఎగ్ రిజర్వ్ కొంచెం తక్కువగా ఉన్నట్లయితే అండ్ ఆ పర్టికులర్ లేడీ ఇంకా పోస్ట్పోన్ చేద్దాం కన్సీవ్ అవ్వటం అని అనుకుంటున్నట్లయితే కనుక వీ హ్యావ్ ఆప్షన్స్ అండి. ఈ ఎగ్స్ని మనం కొన్ని రకాల మెడిసిన్స్ ద్వారా అండ్ ఇంజెక్షన్స్ ద్వారా ఓవరీస్ని స్టిమ్యులేట్ చేస్తాము. సో ఈచ్ మంత్ 1 ఎగ్ రిలీజ్ అవ్వాల్సిన ప్లేస్లో మల్టిపుల్ ఎగ్స్ రిలీజ్ అవుతాయి. మల్టిపుల్ ఎగ్స్ ప్రొడ్యూస్ అవి మల్టిపుల్ ఎగ్స్ పెరుగుతాయి. అవి మనం కరెక్ట్ టైంలో ఎగ్ పికప్ అనే టెక్నిక్తో ఆ ఎగ్స్ని మనం క్యాచ్ చేసి పికప్ చేసి వాటిని ఇన్విట్రో అంటే మనం ల్యాబ్లో వాటిని ఫ్రీజ్ చేసి స్టోర్ చేయొచ్చు. సో వాటిని లేదంటే ఎంబ్రియో ఫామ్ చేసి కూడా స్టోర్ చేయొచ్చు. సో వీటి వలన మనం ఫ్యూచర్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రెగ్నెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈవెన్ 30s, లేట్ 30s అండ్ ఎర్లీ 40sలో వాళ్ళు ఈ ఎగ్ ఫ్రీజింగ్ కాకుండా కూడా హెల్దీ నార్మల్ హెల్త్ బాగుంటే వాళ్ళు కూడా డైరెక్ట్గా ప్రెగ్నెంట్ అవ్వటానికి ట్రై చేయొచ్చు. ఇంకా ఎన్నో హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ గురించి తెలుసుకోవటానికి అండ్ మీ డౌట్స్ క్లియర్ చేసుకోవటానికి ఈ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.